హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఎవరు గొప్ప అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్లు నిండేలోపే సమస్త శాస్త్ర పురాణాలన్నీ చదివేశాడు. తరువాత తండ్రి చనిపోగా ఆయన కాశీ దేశానికి రాజై ధర్మం ఏమాత్రం తప్పకుండా రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎటువంటి బాధలు, అరిష్టాలు, అన్యాయాలు, అక్రమాలు లేకుండా సుఖజీవనం గడుపుతూ రావడం చేత న్యాయస్థానం పూర్తిగా పాడుపట్టిపోయినట్టయింది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా రాజాస్థానానికి ఒక్కడు కూడా వచ్చేవాడు కాదు, ఫిర్యాదు చేసేవాడు కాదు. ప్రజల్లో ఎటువంటి ఆందోళన లేకపోవడం వల్ల రాజుకు తన వల్ల ఎటువంటి పాలనా లోపాలు జరుగుతున్నది, తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నది అనే విషయాలు కూడా కనీసం తెలియరాలేదు. దీంతో వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చిపోయేవారు ఒకవేళ ఉన్నట్టయితే వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకునే వీలుండేది. కానీ అసలు ఆస్థానం వైపు తొంగి చూసే వాళ్లే కరువైపోయారు. అందుచేత ఒకనాడు రాజు తన రథం ఎక్కి కాశీనగరం అంతా తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని నా పాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగడం ప్రారంభించాడు. కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేం తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా, మాకు ఎటువంటి లోపము కనిపించడం లేదు అని చెబుతూ వచ్చారు. అప్పటికి రాజుకు తృప్తి కలగలేదు. ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి అవతారంలో రథం మీద నగరం దాటి పల్లె పట్టుల వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి పూనుకున్నాడు. కానీ ఎన్ని గ్రామాలు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ కూడా ఎక్కడా వినిపించలేదు. చివరికి రథం రాజ్యపు సరిహద్దు చేరుకొని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తుంది. ఇంతలో కాశీరాజు ఎక్కిన రథానికి మరొక రథం ఎదురుగా వచ్చింది. 2 రథాలు ఒకదాన్నొకటి తప్పుకుపోయే అవకాశం లేదు. ఏమంటే అది చాలా ఇరుకు బాట. దానికి 2 పక్కల ఎత్తైన గట్లున్నాయి. 2 రథాలు ఒకదానికొకటి కొంత దూరంలో ఆగాయి. మేం ముందుకు వెళ్ళాలి, నీ రథాన్ని వెనక్కి తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి. నన్ను రథం తిప్పమనడానికి నీకేం అధికారం ఉంది, నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు రెండోవాడు. 2 సారథులు వితర్కంలో పడ్డారు. ఏ రథంలో ఉన్నదెవరో తెలుసా కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి. ఈ రథంలో ఉన్నది కోసలరాజు గారు అన్నాడు రెండవ రథాన్ని తోలేవాడు. కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంతే పెద్దది. వయసులోను చదువులోను కోసల రాజైన మల్లికుడు కాశీరాజుకు సరి సమానుడు. ఆయన కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విని తన వల్ల తప్పులున్నట్లయితే సరిచేసుకునే ఉద్దేశంతో బయలుదేరిన వాడే. మీ రాజుగారిలో ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి. దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు. మా మల్లిక మహారాజు గారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు, మంచితనాన్ని మంచితనంతో బహూకరిస్తాడు, దుర్మార్గాల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు, దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు, బహుమానాలతో లోభులను ఓడిస్తాడు, అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు. కాశీరాజు రాజ్యాన్ని తోలే సారథి అన్న మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం మీద నుంచి దిగివచ్చాడు. కాశీరాజుకు ప్రణమిళ్ళాడు. పుణ్యాత్మ, నా లోపం నాకు తెలిసి వచ్చింది, దాన్ని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. తర్వాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం వెంట్రుకవాసి కూడా తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ కాలాన్ని గడిపాడు. ఇప్పుడు మనం పంచపాండవులకు సంబంధించిన ఒక చిన్న కథని చెప్పుకుందాం. పంచపాండవులు
అరణ్యవాసం చేస్తున్న సమయంలో కామ్యక వనం నుంచి తిరిగి ద్వైత వనానికి మారారు. వారు అక్కడ ఉన్న సమయంలో అక్కడికి ఒక పండితుడు వచ్చి, నాయనలారా, నా నిప్పు కొయ్యను ఒక దుప్పి తన కొమ్ములలో ఇరికించుకొని పారిపోయింది. దయచేసి నా నిప్పు కొయ్యను తెచ్చిచ్చి మీరు పుణ్యం కట్టుకోండి అని కోరాడు. వెంటనే 5గురు అన్నదమ్ములు విల్లంబులు పట్టుకొని దుప్పి వెళ్ళిన దిక్కుగా బయలుదేరారు. కొంతసేపటికి ఆ దుప్పి వారి కంట పడింది. దాని మీదకి ఎన్ని బాణాలు వేసినా ఒక్కటి కూడా తగలలేదు. దుప్పి పారిపోతూ ఆగుతూ పాండవులను కేకారణ్యం మధ్యకు తీసుకుపోయి పూర్తిగా మాయమైపోయింది. అందరూ అలసి దాహంతో బాధపడుతున్నారు. వారిలో ఉన్న నకులుడు ఒక చెట్టెక్కాడు. కొంత దూరాన ఒక నీటి మడుగు ఉండడం గమనించాడు. అతను అందరికీ నీరు తెస్తానని బయలుదేరి మడుగు వద్దకు పోయి తన దాహం తీర్చుకోబోతూ ఉండగా, ఈ మడుగు నాది. ముందు నా ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీరు తాగడానికి వీల్లేదు అన్నది అశరీరవాణి. కానీ నకులుడు ఆ మాటలు లక్ష్యం చెయ్యలేదు. నీరు తాగి మడుగు దగ్గరే స్పృహ తప్పి పడిపోయాడు. నకులుడు ఎంతకీ రాకపోవడం చూసి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. అతను కూడా నీరు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత ధర్మరాజు అర్జునుణ్ణి పంపాడు. అర్జునుడు కూడా అశరీరవాణి మాటలు లక్ష్యపెట్టక నీరు తాగి పడిపోయాడు. ఆ తర్వాత వచ్చిన భీముడు కూడా మిగతా ముగ్గురులాగానే నీరు తాగి పడిపోయాడు. ఎవ్వరూ రాకపోవడంతో ఆఖరికి ధర్మరాజే వచ్చాడు. అశరీరవాణి హెచ్చరిక విన్నాడు. మహాత్మా, మీరెవరు? దయచేసి మీ ప్రశ్నలేమిటో నన్ను అడగండి అని అడిగాడు. అశరీరవాణి ధర్మరాజును అనేక ప్రశ్నలు అడిగింది. అన్నిటికీ ధర్మరాజు సమాధానాలిచ్చాడు. అప్పుడు అశరీరవాణి సంతోషించింది. ధర్మరాజా, నీ తమ్ముళ్ళు అందరినీ బతికించడం సాధ్యం కాదు. కానీ అక్కడ ఉన్న నలుగురిలో కేవలం ఒక్కరిని మాత్రమే బతికించగలను. నీకెవరు కావాలో కోరుకో అని అన్నది. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, మా తండ్రికి కుంతి, మాద్రి అని 2 భార్యలు. కుంతి పుత్రుల్లో నేను బతికి ఉన్నాను కనుక మాద్రి పుత్రులలో పెద్దవాడైన నకులుణ్ణి బతికించు అన్నాడు ఈ ధర్మరాజు. అప్పుడు ఆ అశరీరవాణి, నాయనా, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషించాను. నేను ధర్మరాజును అంటూ తన అసలు రూపంలో ప్రత్యక్షమై మిగిలిన పాండవులను కూడా అందరినీ బతికించి అంతర్ధానమయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.